హలో ఎవరిబడి అందరికీ నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి హర్యానాలో గేదెలకి ఏ దానా వాడుతున్నారని ఎక్కువ మంది రైతులు నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. చూసుకోవచ్చండి, ఇక్కడ మెయిన్గా వాడేది ఏంటంటే పత్తి చెక్క ఒకటి వాడుతున్నారు, అంతే. చెనాచున్ని ఎక్కువ రేర్గా వాడుతున్నారండి. ఇక్కడ వచ్చేసి చెనాచున్ని, ఇది ఒక డైరీ అండి. ఈ డైరీలో ఏం వాడుతున్నారంటే చెనాచున్ని బదులు గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది వాడుతున్నారు. అంతే గోధుమ తౌడు, గోధుమలు పట్టిన తర్వాత వచ్చే తౌడు ఉంటుంది కదా, అది వాడుతున్నారు. అంతే శనగలు వేరు చేసిన తర్వాత వచ్చే పొట్టు అండి, ఇది ఓన్లీ పొట్టు, ఇందులో చున్నీ లేదు. మన దగ్గర ఏంటంటే మన దగ్గర కూడా పత్తి చెక్క కంపల్సరీ దొరుకుతుంది, అంతే గోధుమ తౌడు దొరుకుతుంది. గోధుమలు అంటే మనం కొనుక్కోవాలి, రవ్వ పట్టించుకోవాలి. మనకి శనగ చున్నీ బదులు మనకి అక్కడ కంది చున్నీ దొరుకుతుంది, అంతే పెసర చున్నీ కూడా దొరుకుతుంది. మనకి ఏది అందుబాటులో ఉందో అది వేసుకోవటం మేలండి. అందుబాటులో లేని మనం ఏం చేయలేము. అందుబాటులో ఉందనుకో, మీరు పత్తి చెక్క ప్లస్ చెనాచున్ని, గోధుమ పొట్టు, అంతే మక్క పిండి కూడా మీరు ఒక ½ కిలో నుంచి పావు కిలో మధ్యలో వేసుకుంటే గేదె అనేది మంచి మిల్కింగ్ ఇస్తుంది. అంతే బెల్లం కూడా ఒక 100 గ్రాములు వాడండి. దీంతోపాటు మీరు ఏం చేయాలంటే అంతే మిల్లరన్ మిక్చర్ వాడితే గేదెకి ఏంటంటే ఎట్ ఏ టైం మీకు కన్స్యూమ్ రేట్ కూడా ఎక్కువ ఉంటుందండి. సూడి కట్టడానికి అంతే తొందరగా సూడి రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే.